హలో అండి, బాగున్నారా? ఈరోజు కోయట్లో వర్కర్గా వచ్చిన వాళ్ళు, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతారో చూసేయండి. ఈరోజు మధ్యాహ్నం భోజనాలు అయిపోయినాయండి. భోజనాలు అయిపోతానే చూడండి కిచెన్ పరిస్థితి ఎలా ఉందో. ఈ కిచెన్లో గిన్నెలు ఇవన్నీ కూడా ఎంత భయంకరంగా ఉన్నాయి చూడండి. వాళ్ళు తినేటివన్నీ తెచ్చిపెట్టుకోవాలి, మనం తెచ్చిపెట్టేసుకొని ఈ గిన్నెలన్నీ కూడా కడిగేసి నీట్గా మిషన్కి వేసేసేయాలండి. మా అదృష్టం ఏంటంటే ఇంట్లో మిషన్ ఉందండి. కొన్ని ఎండల్లో మిషన్ కూడా ఉండదు. అన్ని చేత్తోనే కడగాలి, చేత్తోనే క్లీన్ చేయాలి. కిచెన్ అంతా చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయి. గిన్నెలు సామాన్లు అన్నీ కూడా ఇవన్నీ కడిగేసి ఆ ఎదురుగుండే తెల్ల కబోర్డ్ లాగా కనపడుతుంది, అది వాషింగ్ మిషన్ అండి. దాంట్లో పెట్టేద్దాము. దాంట్లో పెట్టేసిన తర్వాత అది ఎలా ఆన్ చేయాలని కూడా చూపించేస్తాను చూడండి. ఇదిగోండి పైన స్పూన్లు, మన కత్తులు అవన్నీ కూడా పెట్టేసేయాలి. రెండోది వచ్చేసి గ్లాసులు, కప్పులు అవన్నీ పెట్టుకోవాలి. మూడోది వచ్చి మనం అన్నం తిన్న ప్లేట్లు, ఇంకా కూరగిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని సబ్బు బిళ్ళ ఒకటి దానికి సపరేట్గా వస్తుంది. సబ్బు బిళ్ళ దాంట్లో పెట్టేసి అది ఆన్ చేసుకోవాలండి. ఆఫ్ చేసేసి మనం మిషన్ ఆఫ్ చేసి మూసేసినామంటే అది ఆటోమేటిక్గా ఎత్తుకుండేస్తుంది. అది 1-2 గంటలు పడుతుంది క్లీన్ చేయడానికి. ఆ లోపు మనం కిచెన్ అంతా పైన తుడి చేసుకొని కిందంతా కడిగేసినాము. ఇప్పుడు గిన్నెలు తీస్తున్నాము. గిన్నెలు తీసినట్టు అదే మిషనే ఆరబెట్టేస్తుందండి. ఇంకా గిన్నెలు తీసేసి ఇవన్నీ కూడా మనం ఎత్తి పెట్టుకునేసి చూడండి. ఇవన్నీ కూడా నీట్గా మనం ఎత్తిపెట్టేసుకోవాలి. ఎత్తిపెట్టేసిన తర్వాత కిచెన్ ఒకసారి రౌండ్ ఇస్తాను. కిచెన్ చూసేయండి ఎంత నీట్గా ఉందో. ఇంత నీట్గా చేసి పెట్టుకున్నా కూడా మళ్ళీ సాయంత్రం మళ్ళీ యథావిధిగా వంటలు చేయాలి, యథావిధంగా వాళ్ళకి అన్నీ చేసి పెట్టాలండి. అప్పుడు మళ్ళీ కిచెన్ గలీజ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ సాయంత్రం పడుకునేటప్పుడు, సాయంత్రం అంటే రాత్రి 1 గంట అటు అవుతుంది, ఆ టైంలో మళ్ళీ క్లీన్ చేసేసి మనం పడుకోవాలండి. ఇదేనండి కోయట్లో జర్నీ. మీకు నచ్చితే కానీ లైక్ చేయండి.